మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. నమస్తే, AB6 న్యూస్కు స్వాగతం. యావత్ బ్రాహ్మణ్యానికి శుభవార్త. అది ఆల్రెడీ ఇప్పటికీ అందరికీ తెలిసిన విషయమే. తెలుగు రాష్ట్రాలే కాకుండా తెలంగాణ, తెలుగు రాష్ట్రాల ప్రజలు బ్రాహ్మణులంతా ఎదురు చూస్తున్న విశేషం ఏంటో మీ అందరికీ తెలుసు. బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటైంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే కాకుండా చైర్మన్గా బసవరాజ్ శ్రీనివాస్ గారు సుపరిచితులైన బసవరాజ్ శ్రీనివాస్ గారిని ప్రభుత్వం నియమించింది. అందులో భాగంగా బసవరాజ్ శ్రీనివాస్ గారి దగ్గరకు వద్దాం. బసవరాజ్ శ్రీనివాస్ గారు నమస్కారం, కంగ్రాచులేషన్స్ అండి. ముందుగా AB6 తరఫున, యావత్ బ్రాహ్మణ్యం తరఫున మీకు కంగ్రాచులేషన్స్. మీరు చైర్మన్ అయినందుకు మీ స్పందన ఏమిటి? ముందుగా AB6కి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, ఈ తెలంగాణ AICC ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ గారికి, మీనాక్షి నటరాజన్ గారికి, అదేవిధంగా PCC ప్రెసిడెంటు నాకు అత్యంత ఆప్తుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వారు ఆశించిన విధంగా పనిచేసి బ్రాహ్మణ్యాన్ని అంతా ఎంబడి తీసుకొని వాళ్ళందరూ ఆశించే విధంగా పనిచేస్తారని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నాను. గవర్నమెంటు ఒక బరువైన బాధ్యతనే నా మీద పెట్టడం జరిగింది. తప్పకుండా అన్ని బ్రాహ్మణ సంఘాలు, ఇండివిజువల్ లీడర్సు అందరినీ కలుపుకొని బ్రాహ్మణ్యానికి ఉపయోగపడేటట్టు, అట్లనే కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడేటట్టు సంక్షేమ పథకాల్లో కానివ్వండి, రేపు కార్పస్ ఫండ్ కానివ్వండి, ఎఫర్టబుల్ హౌసింగ్ కానివ్వండి, ఇవన్నీ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. దాని ప్రకారంగా చేసి ఈ టర్ము బ్రాహ్మణ పరిషత్తు అన్ని సంఘాల సహకారంతో చరిత్రలో నిలబడిపోయే విధంగా పనిచేస్తూ కష్టపడి పనిచేస్తాం. మా ప్రోగ్రామ్స్ మేమే డిజైన్ చేసుకుంటాం, అన్ని జిల్లాలు తిరుగుతాం, తిరిగి పార్టీకి ఉపయోగపడే విధంగా పనిచేస్తూ, అదేవిధంగా TBSPలో చాలా ఫైల్స్ పెండింగ్లో ఉన్న విషయం కూడా నా దృష్టికి ఎవరో తీసుకొచ్చారు. నిన్న నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాటి మీద కూడా దృష్టి సారించి అన్నీ అప్ టు డేట్ చేయడానికి నా ప్రయత్నం నేను కొనసాగిస్తాను. గారు, ఇప్పటివరకు ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఉంటూ ఇప్పటివరకు 1 సంవత్సర కాలంగా మీరు ఆదిలాబాద్ టు ఖమ్మం నుంచి ఇటు మహబూబ్నగర్ వరకు అన్ని బార్డర్ వరకు తిరిగారు కదా, ఎన్నో సమస్యలను చూశారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ బాధ్యతలు మీకు వచ్చిన తర్వాత కొత్తగా ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు బాస్ అనే ఆర్గనైజేషన్ ఫామ్ చేసి అన్ని జిల్లాలు కూడా మేమందరం కూడా కలిసి తిరగటం జరిగింది. చాలా సమస్యలు, అంటే పెండింగ్ ఉన్న సమస్యలు, బ్రాహ్మణ భవనాలు కానీ, అపర కర్మల భవనాలు కానీ ఒక సగం స్టేజ్ దాకా వచ్చి ఆగిపోయినాయి. ఇవన్నీ కూడా నా దగ్గర డీటెయిల్గా ఉన్నాయి. తర్వాత బ్రాహ్మణ్యం ఎదుర్కొంటున్న సమస్యలు కూడా మా దగ్గర చిట్టా అంతా ఉంది. గవర్నమెంట్ సహకారంతో, ముఖ్యమంత్రి గారు డైనమిక్ కాబట్టి వారి సహకారంతో, శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో దీన్ని సాల్వ్ చేయడానికి గవర్నమెంటు ఆర్థిక పరిస్థితి అన్నీ తెలిసిన మనిషిగా నేను ఆల్రెడీ సర్వీస్లో ఉన్నాను, సోషల్ సర్వీస్ చేస్తున్నాను, కమ్యూనిటీకి సంబంధం లేకుండా కులమతాలకు అతీతంగా సర్వీస్ చేస్తున్నాము. ఆ విషయం చాలామందికి తెలుసు. అదేవిధంగా ఇప్పుడు ఇన్ పర్టికులర్ బ్రాహ్మణ్ కమ్యూనిటీకి కూడా కొంచెం స్పెషల్ అటెన్షన్ ఇచ్చి పనిచేయాలని ఆశిస్తున్నా. తప్పకుండా బ్రాహ్మణ్యం ఎదుర్కొంటున్న సమస్యల మీద మేము రిప్రజెంట్ చేసి అవి తీర్చడానికి మా వంతు కృషి మేము చేస్తాం. శ్రీనివాస్ గారు, ప్రధానంగా సమస్యలు ఉన్నాయని మీరే చెప్తున్నారు. సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్లో భాగంగా చాలా పెండింగ్ బకాయిలు కానీ అవి కానీ ఉన్నాయి. అవి మీ దృష్టికి వచ్చినప్పుడు బాస్ ఆధ్వర్యంలో కానీ, బిఆర్ సుశీల్ కుమార్ గారి సహకారంతో, శ్రీధర్ బాబు గారి సహకారంతో కొన్ని వరకు క్లియర్ చేశారు. ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. వీటి విషయంలో ఏం చేయబోతున్నారు? ప్రభుత్వ ఏదైతే సంక్షేమ పరిషత్ పథకాలను పునరుద్ధరిస్తారా, లేకపోతే కొత్తగా ఏమైనా తీసుకొస్తారా? తొలి సంతకం ఏముండబోతుంది మీద?
అంటే పెండింగ్ ఉన్న బకాయిల్లో విషయం నాకు టోటల్గా తెలుసు. మన అసెంబ్లీలో కూడా నేను బట్టి గారిని కలిశాను, శ్రీధర్ బాబు గారిని కలిశాను. ఆ విషయాలన్నీ కూడా తెలుసు నాకు. ఇప్పుడున్న ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అన్ని విషయాలు కూడా నాకు ఐడియా ఉంది. ముఖ్యమంత్రి గారు టీవీలో మీడియా ద్వారా అసలు ఏంటి పరిస్థితి అనేది చాలా క్లియర్గా ఒక ఫ్యామిలీ పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయినా కూడా ప్రయత్నం చేస్తాం. ఎక్కడ ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఫండ్స్ తీసుకొచ్చి బ్రాహ్మణ్యాన్ని కాపాడటంలో ముందుంటాం. చైర్మన్గా మీరు తొలి సంతకం దేని మీద చేయబోతున్నారు? ఏ సంక్షేమ పథకం? తొలి సంతకం నేను ఇప్పుడు వివేకానంద స్కీమ్ ఉంది, తర్వాత బెస్ట్ స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఇంకా పెన్షన్ స్కీమ్ ఒకటి తీసుకురావాలనేది నాకు ఆలోచన ఉంది. నేను పెద్దల సలహాలు తీసుకొని వారందరి ఆమోదయోగ్యమైన దాని మీద నేను కనుక్కొని దాని మీద సంతకం చేస్తాను. చాలా సంతోషం అండి. మీరు అనుకున్న పనులు పూర్తి కావాలని అందరం కోరుకుంటున్నాం. ఎట్ ది సేమ్ టైంలో ఇప్పటివరకు మీరు బాస్ బిహెచ్ఎస్ఎఫ్ నడిపిస్తున్నారు కదా, నెక్స్ట్ ఆ కార్యక్రమాలు ఎలా చేయబోతున్నారు? అది బిఎస్ఎస్ఎఫ్ అనేది ఒక ఎన్జిఓ, బాస్ అనేది బ్రాహ్మణ్ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్, అంటే 150 సంఘాలు ఉన్న ఆర్గనైజేషన్. అది ఆ 150 సంఘాలని బలోపేతం చేయడం, సంఘాల ద్వారా నిరుపేద బ్రాహ్మణుల్ని కాపాడటం, ఆ పని జరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వ పదవి కూడా వచ్చింది కాబట్టి ప్రభుత్వ సహకారం కూడా తీసుకొని ఇంకా వైడ్ స్ప్రెడ్గా చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది బెస్ట్ అండి. 2.5 ఏళ్లుగా కుంటుపడిన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పథకాలను పునరుద్ధరించడమే కాకుండా సరికొత్త పథకాలను తీసుకొచ్చి బ్రాహ్మణ్యానికి ఆ భర్తీ చేసే విధంగా అన్ని కార్యక్రమాలను చేపడతామని చెప్పి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. కెమెరామెన్ ఆనంద్తో విశ్వదాస్ శ్రీకాంత్. దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు, సంస్కరణలు చేపట్టిన మహానుభావులు, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు, ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం. సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు, అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు, ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్ గా నిలుస్తున్న యువనేతలు, మన లీడర్ మీ AB6 న్యూస్ లో ప్రత్యేకం.